హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము ఇంపార్టెంట్ బిట్స్ అండ్ క్వాడ్రిలేటరల్స్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి. టెట్కి డిఎస్సికి సంబంధించిన క్వాడ్రిలేటరల్స్ పైన అడిగే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. చూడండి, ఫస్ట్ క్వశ్చన్. హౌ కెన్ డయాగోనల్స్ ఇంటర్సెక్ట్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్? కాన్వెక్స్ క్వాడ్రిలేటరల్ అయితే వాటిలో డయాగోనల్స్ అనేవి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి? ఇంటర్నలీనా, ఎక్స్టర్నలీనా, లేదా ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నలా? నన్ను ఇంటర్నలీ. మనకి డయాగోనల్స్ లోపల సైడే మనకి ఇంటర్సెక్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఆర్ 55 degrees, 105 degrees and 65 degrees, then fourth angle is అన్నారు. మనకి క్వాడ్రిలేటరల్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ అనేది 360 ఉండాలి. సో 55 + 105 160, 160 + 65 225 అవుతుంది. 225 అనేది 360లో నుండి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 360లో నుండి 225ని సబ్ట్రాక్ట్ చేస్తే 135 వచ్చిందనమాట. 135 అనేది ఆప్షన్లో ఎక్కడ చూడండి, ఆప్షన్ డి, 135 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ద రేషియో ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఎ క్వాడ్రిలేటరల్ ఈజ్ 2:3:4:6. దెన్ ద యాంగిల్స్ ఆర్. చూడండి, యాంగిల్స్ 4 యాంగిల్స్ ఉంటాయని తెలుసు. ఎవ్రీ క్వాడ్రిలేటరల్ హ్యాస్ 4 యాంగిల్స్, బట్ సమ్ ఆఫ్ యాంగిల్స్ కూడా 360 అని తెలుసు. సో ద రేషియో ఈజ్ 2:3:4:6. మనకి ఒక్కొక్క యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఫస్ట్ యాంగిల్ కావాలనుకోండి, 2 + 3 5, 5 + 4 9, 9 + 6 15. ఫస్ట్ యాంగిల్ కావాలి అంటే 2/15 × 360. 15 1s, 15 2s 30, 15 4s 60, 24 2s 48. ఫస్ట్ యాంగిల్ 48 ఉండేది మనకి ఇక్కడే ఉంది. రిమైనింగ్ కూడా అన్నీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 3/15 × 360, 4/15 ఇంకా 2 × 24 ఏదైతే వచ్చిందో, నెక్స్ట్ 3 × 24, 3 24s 72, 4 × 24, 4 24s 96, 6 × 24, 6 24s 144. చూడండి, సో అన్ని యాంగిల్స్ కూడా వచ్చేసాయి అన్నమాట. నెక్స్ట్ x, x - 10, x + 30, 2x ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్. దెన్ x = మనం ఇందాకే చెప్పుకున్నాం, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ రూలే అనమాట. 360 అవ్వాలి. సో ఒక x ఉంది, 2x, 3x, తర్వాత 5x అవుతుంది. 5x ఇక్కడ -10 + 30 ఉంది, 20 అవుతుంది. చూడండి, 5x + 20 = 360. దెన్ 5x = 340 అవుతుంది. x = 5 6 30, 5 8 40. సో x = 68 degrees. వేర్ ఈజ్ ద వాల్యూ? 68 degrees. సి, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, ఏ స్క్వేర్ ఈజ్ ఏ అన్నారు. పారలోగ్రామ్, ట్రెపీజియం, రెక్టాంగిల్, ఆల్. ఏమై ఉంటుంది చూడండి, స్క్వేర్ అనేది పారలోగ్రామ్ అవుతుంది, స్క్వేర్ అనేది ట్రెపీజియం అవుతుంది, స్క్వేర్ అనేది రెక్టాంగిల్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, స్క్వేర్ రూల్స్ అనేవి పారలోగ్రామ్ ఫాలో అవుతుంది, బట్ పారలోగ్రామ్ రూల్స్ అన్నీ స్క్వేర్కి సరిపోవన్నమాట. స్క్వేర్ ఈజ్ ఎ పారలోగ్రామ్, బట్ పారలోగ్రామ్ ఈజ్ నాట్ ఎ స్క్వేర్. స్క్వేర్ ఈజ్ ఎ ట్రెపీజియం, స్క్వేర్ ఈజ్ ఎ రెక్టాంగిల్. అన్నిటికీ ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఆల్ అనేది ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్, డయాగోనల్స్ ఏసీ బీడీ ఇంటర్సెక్ట్ అట్ ఓ ఇన్ ఏ పారలోగ్రామ్. ఒక పారలోగ్రామ్ ఉందంట, చూడండి, ఏ బి సి డి. ఏఓ ఇది ఓ అంట,
ఏఓ 5 సెంటీమీటర్, ఏసీ బీడీ ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట. ఏఓ 5 దెన్ ఏసీ కావాలి అంటున్నారు. ఇవి మనం ఇంతకుముందు క్లాస్లో మనం క్వాడ్రిలేటరల్ రూల్స్ చెప్పుకున్నాము. ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా బైసెక్ట్ చేస్తుంది అనేసి. సో ఇక్కడ నుండి ఏ టు ఓ ఈజ్ 5 అండ్ ఓ టు సి ఈజ్ ఆల్సో 5. సో ద వాల్యూ ఆఫ్ ఏసీ ఈజ్ 5 + 5 10 సెంటీమీటర్స్. ద ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ రాంబస్? ఏది రాంబస్ యొక్క ప్రాపర్టీ కాదు? చూడండి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, డయాగోనల్స్ ఆర్ ఈక్వల్, డయాగోనల్స్ ఆర్ బైసెక్ట్. మనం రాంబస్ తీసుకున్నట్లయితే ఈ రాంబస్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నప్పుడు ఎస్, సాటిస్ఫై ద రూల్. నెక్స్ట్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్ అండి, రెండవ రూల్ కూడా మనకి సాటిస్ఫై అయింది. నెక్స్ట్, డయాగోనల్స్ ఆర్ ఈక్వల్ అంటున్నారు. చూడండి, ఇదేమో పెద్దగా ఉంది డయాగోనల్, ఇదేమో చిన్నగా ఉంది. సో ఇక్కడే తెలిసిపోతుంది మనకి డయాగోనల్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో దిస్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ రాంబస్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. డయాగోనల్స్ ఆర్ బైసెక్ట్. ఎస్, ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ కూడా అంతే ఉంటుంది, ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ కూడా అంతే ఉంటుంది అనమాట. సో ద డయాగోనల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్. నెక్స్ట్, ఇఫ్ ఏబిసిడి ఈజ్ ఏ పారలోగ్రామ్ దెన్ XYR అంటున్నారు. చూడండి, ఏబిసిడి అనేది ఒక పారలోగ్రామ్, ఫిగర్ ఇచ్చి మనకి XY వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి పారలోగ్రామ్ రూల్స్ మనకి గుర్తు రావాలి. ఇప్పుడు చూడండి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. సో ఏబిసిడి, ఏబికి సిడి అనేది ప్యారలల్గా ఉంటుందన్నమాట. సో ఏబిసిడి ప్యారలల్ లైన్స్ అయినప్పుడు బీడీ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. చూడండి, దీన్ని ఎక్స్టెండ్ చేసినట్లయితే మనకి ట్రాన్స్వర్సల్ లాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి ట్రాన్స్వర్సల్ రూల్స్ మనకి గుర్తుకు రావాలన్నమాట. దీస్ ఆర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో y = 60 అవుతుంది. మనం ఆప్షన్లలో చూద్దాం. y 60 ఉన్నవి రెండు ఉన్నాయి, ఏ ఉంది, బి ఉంది. మరి రెండిట్లో ఏది అంటే చెక్ చేయాల్సిందే, ఎక్స్ జోలికి వెళ్ళాలి ఇప్పుడు. నెక్స్ట్, పారలోగ్రామ్ ఇంకొక రూల్ ఏంటి అంటే మనకి ఈ రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకి 180 రావాలన్నమాట. ఇది మనకు పారలోగ్రామ్ యొక్క రూల్ అనమాట. అడ్జసెంట్ యాంగిల్స్ మేక్స్ 180. ఇక్కడ 80 degrees ఉంది. సో ఇదంతా కలిపితే దట్ మీన్స్ x + y అనేది 100 degrees ఉండాలి. x + y అనేది 100 అవ్వాలి. ఆల్రెడీ మనకు y తెలుసు 60 అని. సో y 60 అయినప్పుడు అప్పుడు x ఏమవుతుంది, 40 అవుతుంది. సో x అనేది 40, y అనేది 60. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడేమో x 20 ఉంది. సో ఇది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్ మనకి. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 200 ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ దెన్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ టు అంటున్నారు. చూడండి, ప్రాపర్టీ రూల్నే ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా మార్చి అడుగుతున్నారు. ఒక క్వాడ్రిలేటరల్ ఉందంట. ఈ క్వాడ్రిలేటరల్ ఏదైనా సరే మనకు 4 sides ఉంటాయి. సమ్ ఆఫ్ యాంగిల్స్ అనేది 360 ఉండాలి. రెండు యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు 200 ఉంటే రిమైనింగ్ 2 యాంగిల్స్ని, ఇవి చూడండి, ఇది ఏసీ, ఇది బీడీ, అంటే రెండు డిఫరెంట్ అనమాట. సో రెండు యాంగిల్స్ని యాడ్ చేసినప్పుడు 200 ఉంటే రిమైనింగ్ 2 యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత రావాలి, ఎస్ 360 - 200 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుందన్నమాట. 360 - 200 ఈజ్ 160 degrees. 160 degrees అనేది మనకి ఆప్షన్ బిలో ఉంది. నెక్స్ట్, ఇఫ్ ఏబిసిడి ఈజ్ ఎ పారలోగ్రామ్ దెన్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈక్వల్స్ టు, చూడండి ఇందాకే చెప్పుకున్నాము, ఇంతకుముందు చెప్పుకున్నాం మనము
అడ్జసెంట్ యాంగిల్స్ మేక్స్ 180 అనేసి. సో ఇక్కడ కూడా మనకి ఈ ప్రాబ్లంలో కూడా చూడండి ఏ ప్లస్ డి అంటున్నారు. ఏ ప్లస్ డి ఇవి అడ్జసెంట్ యాంగిల్స్ అనమాట. సో అడ్జసెంట్ యాంగిల్స్ మేక్స్ 180, అది కూడా పారలలోగ్రామ్ యొక్క రూల్ అనమాట. నెక్స్ట్, ఇన్ ఏ రెక్టాంగిల్ ఏబిసిడి ఏసీ ఇస్ 10 సెంటీమీటర్స్ దెన్ బీడీ ఈక్వల్స్ టు అంటున్నారు. ఒక రెక్టాంగిల్ ఉందంట, చూడండి ఏ బి సి డి, AC and BD are diagonals. Here the AC value is 10 centimeters, then BD equals to అంటున్నాం. మనకి ఇక్కడ రెక్టాంగిల్స్ యొక్క రూల్స్ అనేవి మనకి ప్రాపర్టీస్ అనేవి గుర్తుండాలన్నమాట. రెక్టాంగిల్స్ ప్రాపర్టీస్లో ద డయాగోనల్స్ ఆర్ ఈక్వల్ అనే ఒక పాయింట్ మనం నేర్చుకుంటాం. సో ఏసీ అనేది 10 అయితే దెన్ ఆటోమేటికల్లీ BD ఈజ్ 10 centimeters. వేర్ ఇస్ ద ఆప్షన్ ఏ? ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. Next, if ABCD is a parallelogram, then A minus C equals to parallelogram అంటున్నారు. parallelogramలో A B C D ఇది కూడా మనకి parallelogram రూల్స్ గుర్తుకు రావాలి. ఇక్కడ parallelogram రూల్స్లో ఏంటి? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇది యాంగిల్ ఏ ఎంత ఉంటే సి అంతే ఉంటుంది, బి ఎంత ఉంటే డి అంతే ఉంటుంది. సో ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు ఒక దాంట్లో నుండి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే ద వాల్యూ మేక్స్ 0. సో యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ సి ఈక్వల్ టు 0. అట్ ద సేమ్ టైమ్ యాంగిల్ బి మైనస్ యాంగిల్ డి ఈజ్ ఆల్సో 0. ద ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ ఏ parallelogram the diagonals divided into dash triangles corresponding, congruent, similar, equilateral. ఒక ప్యారలోగ్రామ్లో మనకి రెండు ట్రయాంగిల్స్గా డివైడ్ చేస్తుందనే విషయం అందరికీ తెలుసు. బట్ ఆ ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి అంటే ఆ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్గా ఉంటాయి. చూడండి, ఈ సైడ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ప్యారలోగ్రామ్. సో ఇది ఎంత ఉంటే ఇది అంతే ఉంటుంది. సో ఇది ఎంత ఉంటే ఇది అంతే ఉంది. అట్ ద సేమ్ టైం ఇది కామన్ సైడ్. సో బై ఎస్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రుయెంట్. సో ప్యారలోగ్రామ్లో డయాగోనల్స్ అనేవి రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్గా డివైడ్ అవుతాయి. యాక్చువల్లీ మనం ప్యారలోగ్రామ్స్ కానీ ట్రయాంగిల్స్ కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ చూసిన వెంటనే మనం థీరం బేస్డ్ ఉంటాయి కాబట్టి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటామండి. కానీ అర్థం చేసుకొని చదివితే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ 9th క్లాస్ 10th క్లాస్ కానివ్వండి, కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటేనే మేడం వద్దు మేడం ఇది అంటారు. అలా కాకుండా మనం చెప్పే రీతిలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారనమాట. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ట్రెపిజియం ఏబిసిడి ఏబి ఈజ్ ప్యారలల్ టు డిసి, యాంగిల్ డి ఈక్వల్ టు ఎక్స్, దెన్ ఏ ఈక్వల్ టు డాష్. మనం ఇందాకే చెప్పుకున్నామండి అడ్జసెంట్ యాంగిల్స్ మేక్స్ 180 అనేసి. సో ఏ అనేది డి అనేది అడ్జసెంట్ యాంగిల్స్ కాబట్టి 180, ఇది ఎక్స్ అయితే ఇది ఆటోమేటికలీ 180 మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ బిఏఎస్ఈ బేస్ అనే ఒక రెక్టాంగిల్ ఉందంట. దీంట్లో ఓబీ ఈక్వల్ టు ఇంత, ఓఈ ఈక్వల్ టు ఎంత, దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత. ఓబీ ఈక్వల్ టు 5x + 1, ఓఈ ఈక్వల్ టు 2x + 4, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? మనకి రెక్టాంగిల్లో డయాగోనల్స్ ఆర్ ఈక్వల్ అనే ఒకటి చూడండి. బిఏఎస్సి అనే ఒక రెక్టాంగిల్, ఓబీ వాల్యూ అండ్ ఓఈ వాల్యూ. ఇక్కడ మనకి రెక్టాంగిల్ డయాగోనల్స్ ఈక్వల్, అట్ ద సేమ్ టైం బైసెక్టర్స్ అనమాట. ఇవి ఎంత ఉంటే ఇదంతే ఉంటుంది, ఇది ఎంత ఉంటే రెండు ఈక్వల్గా. సో ఈ వాల్యూ ఓబీ ఈక్వల్ టు ఓఈ అవుతుంది. సో 5x + 1 ఈక్వల్స్ టు 2x + 4 అవుతుందన్నమాట. సో దెన్ x ఈక్వల్ టు ఏమవుతుంది? 3 అవుతుంది. 3x ఈక్వల్ టు 3, దెన్ x ఈక్వల్ టు 1. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఇవి మనకి క్వాడ్రిలేటరల్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇంకొన్ని ఇంపార్టెంట్ బిట్స్తో ఇంకో వీడియో చేస్తాను. క్వాడ్రిలేటరల్స్ పైన మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది ప్రాపర్టీస్ పైన ఇంకొక వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ.